హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ టైం అయ్యేసరికి మన ఛానల్లో ఓటింగ్ అనాలిసిస్ వీడియో రెడీగా ఉంటుందన్నమాట. సో నేను మార్నింగ్కి ఈవినింగ్కి కూడా రెండు కలిపి నా టైం జోన్లో అనాలిసిస్ చేసి నేను ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. సో అలా చూసినప్పుడు దయచేసి తనుజ ఫ్యాన్స్ తిట్టుకోకండి. కళ్యాణ్ గారు టాప్ 1లో ఉన్నారు. బట్ ఏమంటారు, ఒక లిటిల్ బిట్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా తనుజ గారికి కళ్యాణ్కిను. ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుందంటే తనుజ గారికి ఏమంటారు, ఇది కదా ఎపిసోడ్ అనే రేంజ్లో కంటెంట్ పడకపోవడం, కళ్యాణ్ గారికి మన జరిగిన గొడవ అవనియండి, తర్వాత కెప్టెన్సీ కంటెంట్ రావనియండి, అది యాడ్ ఆన్ అయ్యిందనమాట. పాపం తనుజ గారు టాస్క్ ఓడిపోయి ఆవిడకి సంబంధించిన ఆ కంటెంట్ కూడా అంత లేకపోవడం, ఆ హల్చల్ తగ్గిపోవడం, దివ్యాది గారిది తనుజ ఫ్రెండ్షిప్ అయిపోవడం, సో అవన్నీ కూడా చెప్పిన పాయింట్స్ అయినప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతుంది అన్నదైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. థర్డ్ పొజిషన్లో అట్లా కాన్స్టెంట్గా అటు ముందుకి జరగకుండా వెనక్కి జరగకుండా అట్లా కాన్స్టెంట్గా ఉన్నదైతే ఇమాన్యుయల్ గారు. కానీ ఈ వారం ఇమాన్యుయల్ గారికి చాలా బెనిఫిట్ అవబోతుంది. ఎందుకో చెప్తాను వినండి. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఇంట్లోకి వస్తున్నారో ఆ సందర్భం ఈ సందర్భం అని లేదు, ఏ సందర్భం అయినా తనకు అనుకూలంగా మార్చుకుని జోకుల మీద జోకులు, ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ పండించడం కానీ పీక్స్లో వెళ్తుందనమాట. ప్రతి ఒక్కరితో చాలా మంచిగా తను ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. ఎలాంటి సందర్భంలో అయినా. ఇంకా దేత్తడి హారిక మిర్రర్ టాస్క్ ఇచ్చారు కదా ఆయనకి చేయమని, వీళ్ళందరూ వచ్చి చూసుకొచ్చేస్తున్న ఇట్లా హెయిర్ సర్దుకుంటున్నప్పుడు ఆయన చేసిన కామెడీ, డ్యాన్స్ కామెడీ అవనియండి, ఇంత అందంగా ఉన్నారా అవనండి, అట్లా ఏ సందర్భం అయినా సరే ఆయన వదలట్లేదు. ప్రతి సందర్భం ఆయనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ స్పేస్ ఉండదు, కానీ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకొకటి, ఆయన కెప్టెన్సీ కంటెంటర్ అయ్యారు. ప్రిన్స్ యావర్తో గెలిచి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యారు. ఎలా చూసినా ఆయనకి ఈ వారం బెనిఫిట్టే కానీ మైనస్ అయితే కాదు. అన్నిటికీ మించి సంజన గారితో మొన్న ఆ మాట నువ్వు వెనక్కి తీసుకో, ఒక ఆడపిల్లని అంటున్నావు అని చెప్పి ఆయన వచ్చి వేలు చూపించి స్టాండ్ తీసుకున్న విధానం హీరోయిక్ ఎపిసోడ్కి అయితే టర్న్ ఓవర్ అయింది. అది కూడా యాడ్ ఆన్ అయ్యింది. సో అందరితో కూడా గొడవలు అంతగా లేవు, అంతా సాఫీగా వెళ్తుంది ఎట్ ప్రెసెంట్. సో ఫోర్త్ పొజిషన్లో డీమన్ పవన్. ఎస్, ఫోర్త్ పొజిషన్లో డీమన్ పవన్ అట్లానే ఉంది. ఎక్కడ కూడా గ్రాఫ్ తగ్గట్లేదు. అన్నిటికీ మించి గేమ్ కూడా బాగా ఆడారు. ఆయన కంటెంటర్ కూడా అయ్యారు, అది కూడా యాడ్ ఆనే. ఒకవేళ ఈ వారం టాస్క్లో గెలిస్తే అది కూడా యాడ్ ఆనే. ఇంకా మొన్న వెళ్ళిన నెగిటివ్గా వెళ్ళిన పేక పట్టుకోవడం ఏదైతే ఉందో అది వీకెండ్ నాగార్జున వస్తాయి కానీ ఏం చేయలేం. అందరూ పెట్టేశారు వాళ్ళ ఒపీనియన్స్, రెడ్ కార్డ్ అని అదని. చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. ఇస్తారా లేదా, అసలు వార్నింగ్స్తో ఆపుతారా, ఒక ఛాన్స్ కింద ఇస్తారా అనేది అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. సో డీమన్ పవన్కి అయితే అవన్నీ యాడ్ ఆన్ అయ్యాయని చెప్పాలి. దానితో రీతు గారికి డీమన్ పవన్కి కొంత డిస్టెన్స్ కూడా వచ్చింది. మీరు అంటున్నారు, అండి అంటున్నారు, ఆ లెక్క ఏందో తెలియదు. ఇద్దరి మధ్య అయితే గొడవలు అవుతున్నాయి. సరైన గొడవ పడితే అది కూడా డీమన్ పవన్కి బెనిఫిట్. ఎందుకంటే ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ గేమ్లు వాళ్ళు ఆడతారని చెప్పి జనాల్లో కూడా అది గట్టిగా వెళ్తుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్గా ఫోర్త్ పొజిషన్లో డీమన్ పవన్. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ ఏమంటారు, ఓట్లు మామూలుగా డిఫరెన్స్ రాలేదండి ఇక్కడ. భరణి గారు. ఎస్, నిన్నటి వరకు సంజన అయితే ఇప్పుడు భరణి గారు అనమాట. మొత్తానికి భరణి గారు ఫుల్ సేఫ్ అని చెప్పచ్చు, 100% సేఫ్. ఇప్పటి వరకు అయితే ఆయనకి సింపతి అవనియండి, దివ్యతో పడకపోవడం అవనియండి, ఆ గొడవలు అవనియండి, చాలా వర్కౌట్ అవుతున్నాయని చెప్పచ్చు అనమాట. సో భరణి గారికి అయితే ఓట్లు పడుతున్నాయి. దానికి తోడు ఆయన చేస్తున్న కామెడీ కంటెంట్ కూడా బాగానే ఉంది, బాగానే వెళ్తుంది. ఒక్కొక్కరిని వాకింగ్ స్టైల్ నడిచి చూపించడం, మన సంజన గారితో స్కిట్లోని ఒక లవర్ బాయ్ లాగా ఉండడం, సంజన గారు ఒక గర్ల్ ఫ్రెండ్ కింద పార్క్లో ఉండడం, సుమ శెట్టి గారు వచ్చి సంజన గారికి ప్రపోజ్ చేస్తాను, అవన్నీ కూడా ఒక రకంగా భరణి గారికి యాడ్ ఆన్ అయ్యాయని చెప్పాలి. ఎలాంటి ఏమంటారు, ఆయన కానీ ఒకవేళ మిరాకిల్ జరిగి బిగ్ బాస్ అవకాశం ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్ అయితే ఇట్లా వెళ్తుందండి, గ్రాఫ్ దూసుకుని వెళ్ళిపోతుంది ఆయనకి. అందులో అయితే నో డౌట్. భరణి గారిలో ఆ ఫైట్ అయితే బయటికి వచ్చింది. నామినేషన్లో దివ్య గారి విషయంలో మాత్రం ఎక్కడ తగ్గట్లేదనమాట. అందువల్లనే ఆయనకి ప్లస్ అవుతుందేమో తెలియదు. ఓట్లు మామూలుగా రాలేదు. మినిమల్ పర్సంటేజ్ డిఫరెన్స్తో కూడా సంజన గారు భరణి గారి ఓటింగ్లో దగ్గరగా లేరనమాట. సో హీఈస్ ఇన్ టు టాప్ 5 యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు 6, 7, 8. 6th పొజిషన్లో సంజన గారు, 7th పొజిషన్లో సుమన్ శెట్టి గారు, 8th పొజిషన్లో దివ్య నిఖిత గారికి కష్టమేనండి. ఎలా చూసినా సరే ఆవిడకి సరైన గొడవ ఎపిసోడ్ అయినా పడాలి, భరణి గారితో అయినా ఏదో యుద్ధం ఆడేయాలి, ఏదో జరిగితే తప్ప
అది అది ఇంక అవ్వదండి, అది ఇంక అవ్వదు. అలానే ఉందన్నమాట. ఎందుకంటే ఆవిడకి ఓట్స్ రావడం చాలా కష్టంగా ఉందన్నమాట. కంటెంట్ మొత్తం కామ్ డౌన్ అయిపోయి, మనకెందుకులే ఉంటే ఉంటా, వెళ్తే వెళ్తా, నేనైతే ఎవరితో పెట్టుకోను, ఉన్నన్నాళ్ళు జిల్జిల్జిగా చేసి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఆవిడ రిలాక్స్ అయిపోయారు దివ్య గారు. ఎటొచ్చి బర్నీ గారితోనే కిచ్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్. చూద్దాం ఏమవుతుందో. ఆవిడకైతే 100% ఎలిమినేషన్ గ్యారంటీ అని అంటే అది దివ్య నిఖిత గారే. అదే ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అంటే సుమన్ శెట్టి గారండి. రావట్లేదు, అస్సలు ఓట్లు రావట్లేదు అనమాట. వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ అయ్యో సుమన్ శెట్టి గారు మీ ఆట తోపు, మీ ఆట తురుము అని పొగడ్డమే కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అక్కడ దేత్తడి హారిక గారు స్లోగా చేసినప్పటికీ కూడా పాపం సుమన్ శెట్టి గారు ఆ బ్యాలెన్స్ తప్పి ఆ బాల్స్ పడిపోవడం అవనియండి, కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్గా కూడా సెలెక్ట్ కాలేదు ఆయన. అండ్ ఈయనకు సపోర్ట్ చేసే జనాలు అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. సో అవన్నీ కూడా మైనస్ అయ్యానమాట. సో ఎలా చూసినా సరే సుమన్ శెట్టి గారికి అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఫస్ట్ వెళ్ళిపోయేది సుమన్ శెట్టి గారు. ఫస్ట్ వెళ్ళిపోయి దివ్య నిఖిత గారు, సెకండ్ అయితే సుమన్ శెట్టి గారు. సంజన గారు కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోనేనండి. ఎవరెవరైతే సంజన ఫాలోవర్స్ ఉంటారో ఇట్లా కామెంట్స్ మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా, సో ఓట్లు వేసుకోండి సంజన గారికి. ఎందుకంటే నేను పెట్టిన మేజర్ వీడియోస్ సంజన గారి గురించి సపోర్టివ్గా చాలా కామెంట్స్ వచ్చాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు కూడా తగ్గకండి, వెళ్ళి ఓట్స్ అస్సలు ఆపకండి, ఎలాగైనా ఓట్ వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి. నాట్ ఓన్లీ సంజన, దివ్యగా అవ్వచ్చు, సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, మీ అందరికీ ఎవరెవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ వెంటనే వెళ్ళి ఓట్ వేసుకోండి అండ్ వాళ్ళని సేఫ్ జోన్లోకి తీసుకురండి. అండ్ ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ వీడియో. అండ్ ఈ వారం ఎలిమినేషన్ ఉంటే మీరు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. ఎవరు వెళ్ళిపోతారో నేను చెప్పాను, మీ దృష్టిలో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. సో ఇది నా రివ్యూ, నా అనాలిసిస్ అండ్ నా వీడియో. అండ్ అప్డేట్స్ కూడా నేను పెడుతున్నాను నా ఛానల్లోని. ఎవరెవరైతే ఇప్పటికొచ్చి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే హోమ్ పేజ్లో చూపిస్తుంది. సో దట్ అప్డేట్స్ వెంటనే ఫాలో అవ్వచ్చు, నా రివ్యూస్ని చూడొచ్చు అండ్ నా ఓటింగ్ అనాలిసిస్ వీడియోని కూడా చూడొచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.